ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొన్నుం వేండా మనమే మదిడరంగర్ కట్టినం மைத்தகஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమద్ కృష్ణ సమాప్పాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములకు దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్ల తొండరడిపడి ఆళ్వార్లను అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధంలో 38వ పాసురాన్ని సేవిస్తున్నాం. మెయింపొరుள் పోగవిట్టు మెయిమయే మిగవునందు ఆంబరి సరిందు కొండు ஐம்புலன்னகத்தடக்கி காம்பரத்தலை சிரைத்து உன்கடைத்தலை இருந்து வாழும் சோம்பரை யுகத்தி போலும் పునరంగత్తానే కావేరీ నదిలతోటి చుట్టబడినటువంటి ఆ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ స్వామి, ఉగత్తి పోలం మీకు ఎవరిని చూస్తే మనసులో ఆనందం కలుగుతుంది అంటే మెయింపొరుள் పోగవిట్టు యథార్థం అనిపించేటటువంటి ఈ లోకంలో యథార్థంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి యథార్థమైనటువంటివి కావు. ఆ విషయానుభవానంతటినీ కూడా సవాసనగా విడిచిపెట్టినటువంటి వారు మెయిమయే మిగవునందు యథార్థమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వారు. చక్కగా తెలుసుకోవడం అంటే ఈ ఆత్మ పరమాత్మకి చెందినటువంటిది, ఈ ఆత్మకి ఉండవలసినటువంటి గుణములు, ఈ ఆత్మ యొక్క స్వరూపము శేషత్వము, పెరుమాళ్ళకి దాస్యం చేయడమే ఈ ఆత్మ యొక్క స్వరూపము, పెరుమాళ్లకు పరతంత్రముగా ఉండడమే ఈ ఆత్మ యొక్క స్వరూపము అని బాగా తెలుసుకున్నటువంటి వారు ఆంబరి సరిందుకొండు కైంకర్యం యొక్క స్వరూపాన్ని, కైంకర్యాన్నే కోరుకునేటటువంటి వారు ఐంబులన్ అగత్తడక్కి ఆ కైంకర్యం కోసం ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా బయట విషయాల పట్ల ప్రవర్తింపచేయకుండా ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా కైంకర్యం కోసమే ప్రేరేపించేటటువంటి వారు కాంబరత్తలై సిరైత్తు ఇతర ఉపాయాల పట్ల విరక్తి కలిగినటువంటి వారు, ఆ ఉపాయాలన్నిటినీ కూడా అభిమాన గర్భితమైనటువంటి అహంకార గర్భితమైనటువంటి ఆ ఇతర ఉపాయాలన్నిటినీ కూడా విడిచిపెట్టినటువంటి వారు ఉన్కడై తలై ఇరుందు నీ వాకిట్లో పడి ఉండేటటువంటి సోంబరై వాజుం సోంబరై చక్కగా పడి ఉండడము ఉజ్జీవించడము వేరు కాదు. ఉన్కడై తలై ఇరుందు వాజుం నీ వాకిటిలో పడి ఉండడమే ఉజ్జీవించడము, నీ వాకిట్లో పడి ఉండడమే ఆనందించడము అని నమ్మి ఉండేటటువంటి సోంబరై తమ రక్షణలో స్వప్రయత్నము ఎటువంటి ప్రయత్నము లేకుండా మమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత ఆ పెరుమాళ్ళదే అని తమ రక్షణ భారం అంతా కూడా పెరుమాళ్ళకే విడిచిపెట్టి వారి రక్షకత్వం, వారిని రక్షించుకోవడంలో ఎటువంటి ప్రయత్నము చేయనటువంటి సోమరులు ఎవరైతే ఉన్నారో వారిని చూస్తే ఉగత్తి పోలం నీ మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది కదా ఓ రంగనాథ అని భాగవతోత్తముల యొక్క వైభవాన్ని తెలియచేస్తున్నారు. పెరుమాళ్ళకి ఎవరిని చూస్తే సంతోషం కలుగుతుంది అంటే భాగవతోత్తముల్ని చూస్తే పెరుమాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఎలాంటి భాగవతోత్తములు? ద్వయమంత్రం యొక్క అర్థంలో చెప్పబడినటువంటి ఆ విశేషములన్నీ కూడా చక్కగా కలిగినటువంటి, అవి అనుష్ఠాన పర్యంతము ఆచరించి వాటినే నిత్యము స్వరూపముగా కలిగినటువంటి భాగవతోత్తముని చూస్తే పెరుమాళ్ళకి సంతోషం కలుగుతుంది.
అలాంటి భాగవతోత్తముని సేవిస్తే పెరుమాళ్ళకి సంతోషం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ పెరుమాళ్ళ తిరుముఖ మండలానికి కారణమయ్యేటటువంటి మహనీయుల యొక్క వైభవాన్ని ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఇందులో చెప్పబడింది ఏమిటి అంటే భాగవతోత్తముల యొక్క వైభవము. ఎలాంటి వారు భాగవతోత్తములు అంటే ఆ శ్రీరంగనాథుడికే ఆనందాన్ని కలగచేసేటటువంటి వారు, అందరికీ ఆనందం కలగచేసేటటువంటి వాడు ఆ శ్రీరంగనాథుడైతే ఆ రంగనాథుడికే ఆనందం కలగచేసేటటువంటి వారు ద్వయనిష్ఠుడు. ద్వయమంత్రం యొక్క అర్థాన్ని చక్కగా తెలుసుకొని దానిలో చెప్పబడినటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని దాని అనుష్ఠాన పర్యంతము ఆచరించేటటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారిని చూస్తే రంగనాథుడికి ఆనందం కలుగుతుంది కదా. అది కదా రంగనాథుడికి ఆనందం కలగచేసేటటువంటి విషయము. అలా కదా మనం ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. అందులో మనం ఏం చెప్పుకున్నాం? అధసో అభయం గతో భవతి ఎందు అభయస్థానత్తై పట్రి నిర్భరనాయి ఇరుందపడి. ఒకసారి పెరుమాళ్ళ చెంతకు చేరిపోతే, పెరుమాళ్ళ పాదాల దగ్గర చేరిపోతే ఇరుందు అనేటటువంటి పదానికి వ్యాఖ్యానం అనుగ్రహిస్తున్నారు. ఇరుందు అంటే ఎలా ఆయన దగ్గర ఉండాలి? ఉన్ కడై తలై ఇరుందు, నీ వాకిటిలో పడి ఉండి అని చెప్తున్నారు. ఆ పడి ఉండటం ఎలా పడి ఉండాలి అంటే విషయాంతర ప్రావణ్యత్తాలే పరుగు పెరుగు ఎండ్రు తిరిందవన్. ఇప్పటి వరకు విషయాలని వాటిని అనుభవించడం కోసమే పరిగెట్టి జీవితం అంతా కూడా విద్యానుభవం చేయడం కోసమే తిరిగినటువంటి మనమందరము కూడా అది కాదు మనకి ఉజ్జీవించవలసినటువంటి విషయము, అది కాదు ప్రధానమైనటువంటిది, అది కాదు ఈ జీవితం. ఆయన పాదాల దగ్గర చేరి ఉండటమే మన జీవితం యొక్క పరమార్థము. అలా ఉంటే అసలు భయం ఎందుకు కలుగుతుంది? రక్షిస్తాడా రక్షించడా అనేటటువంటి భయము ఉండదు. మనని అంగీకరిస్తాడా అంగీకరించడా అనేటటువంటి భయము ఉండదు. మనని ఉజ్జీవింపచేస్తాడా ఉజ్జీవింపచేయడా అనేటటువంటి భయము ఉండదు. ఈ సంసారం అనేటటువంటి ఈ వలయం నుండి మనల్ని రక్షించి మళ్ళీ నచ పునరావర్తతే అని చెప్పబడేటటువంటి ఆ పరమపదాన్ని మనకు అనుగ్రహిస్తాడా అనేటటువంటి భయము లేకుండా ఆనందంగా ఎటువంటి సంతోషం కలగాలి అంటే ముందు మనసులో భయం ఉండకూడదు. ఏమైపోతుందో ఈ సుఖానికి, ఏమైపోతుందో, అయ్యో రాక మనకి ఈ సంతోషం కలిగిందే, ఈ సంతోషం ఇంకొక 4 రోజులైనా ఉంటుందా లేదో అన్నటువంటి భయం ఉంటుంది. సంసారంలో ఉన్నటువంటి వారికి ఏదైనా ఒక సంతోషం కలిగితే ఈ సంతోషం ఇలా ఉండిపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ ఒక మనసులో ఒక మనస్సు కదా చంచలమైంది కదా, ఆ మనసే ఒక పక్కన అమ్మో ఏదైనా గొప్ప దుఃఖం వస్తుందేమో, మళ్ళీ సంతోషం పోతుందేమో అనేటటువంటి భయం ఎప్పుడూ కూడా మనసులో, ఎంత సంతోషంగా ఉండేటటువంటి వారికైనా కూడా ఆ మనసులో కించిత్ భయం అనేటటువంటిది ఉంటుంది. అలాంటి భయము తొలగింపబడినటువంటి వాడవుతాడు. అంటే నిత్యము ఆ పాదాల చెంతకి ఆయన వాకిట్లో పడి ఉంటే నిత్యము ఆనందాన్ని పొందుతాము కదా అనేటటువంటి భావన, ఈ ఆనందం కోల్పోతామేమో అనేటటువంటి భయము అనేటటువంటిది తొలగింపబడుతుంది. ఆ భయస్థానத்தை పற்றி నిర్భయనాయి ఇరుందపడి, ఆయన పాదాల చెంతకి చేరిపోతే, ఆ భయం ఇచ్చేటటువంటి వాడి యొక్క వాకిట్లోకి చేరిపోతే ఇంకెందుకండి భయము? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓ అర్జున, దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. నన్ను ఎవరైతే చేరుకుంటారో వారి యొక్క పాపాలను నేనే తొలగించి వారికి కావాల్సినటువంటి ఇష్టాలని నేనే తీసుకొని వెళ్ళి వారికి అందజేస్తాను అని కదా పెరుమాళ్ళ యొక్క శ్రీ సూక్తి. అలాంటప్పుడు అభయస్థానத்தை పற்றி, ఆ అభయస్థానాన్ని చేరిపోతే ఇంకా భయం అనేటటువంటిది ఉండదు. కాబట్టి నిర్భయనాయి ఇరుందపడి, ఎటువంటి భయము లేకుండా ఈ సంతోషము, ఈ ఆనందము ఎల్లకాలము ఉంటుంది. పెరుమాళ్ళ యొక్క తిరువడిని సేవిస్తూ ఆయనకి కైంకర్యం చేసేటటువంటి ఈ భాగ్యము నాకెప్పుడూ ఉంటుంది అనేటటువంటి గొప్ప ధైర్యము కలుగుతుంది అని చెప్తున్నారు. అలా
ఈరుందు ఆయన వాకిట్లో ఇక నన్ను ఆయన విడిచిపెట్టడు. ఎందుకు? ఆయన అచ్యుతుడు కాబట్టి ఇక నన్ను ఆయన విడిచిపెట్టడు. పెరుమాళ్ళ యొక్క పాదాలు పట్టుకున్నాను కాబట్టి ఇక నన్ను ఆయన విడిచిపెట్టడు. నాకు కైంకర్యం తప్పక ఇచ్చి తీరుతాడు. నన్ను తన వాడిగా చేసుకుంటాడు. తన ఆంతరింగక కైంకర్య పరుడుగా నన్ను చేసుకొని నాకు ఆ ఆంతరింగక కైంకర్యమును పెరుమాళ్ళు ప్రసాదిస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి ఆ విశ్వాసంతో ఆ భయాలన్నీ కూడా తొలగిపోయి ఇరుందు అలా ఎవరైతే అక్కడ ఉంటారో వారికి ఏం ఫలం కలుగుతుందండి అంటే వారు చక్కగా ఉజ్జీవిస్తారండి అని చెప్తున్నారు. ఎలా సుఖపడతారు వారు ఎలా ఉజ్జీవింపబడతారు అంటే ఉపాయం ఈశ్వరనేయాలు. ఉపాయము సర్వేశ్వరుడే ఉపాయమైనప్పటికీ కూడా భోగమే ఇదే పిన్బుళ్ళదు. కొన్నిసార్లు చూడండి, ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని పొందాలి అంటే ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది. స్వర్గం పొందాలి అనుకోండి, జ్యోతిష్యోమము చెయ్యండి అని వేదము చెప్తుంది. ఆ యాగము చెయ్యాలి అంటే ఎన్నో నియమ నిబంధనలతోటి 1 సంవత్సర కాలం పాటు ఆ యాగంలో ఎటువంటి దోషములు లేకుండా చేస్తేనే అప్పుడు ఆ స్వర్గం అనేటటువంటిది లభిస్తుంది. లేకపోతే మనం లౌకికంగా చూసుకున్నా కూడా ఏదో పెద్దదాన్ని మనం పొందాలి అనుకుంటే దాన్ని పొందేటటువంటి మార్గం అంత సులభంగా ఉండకుండా, సుఖరూపంగా ఉండకుండా దుఃఖంతో మనం ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తుంది. ఎన్నో లోటుపాట్లు, ఎన్నో మాటలు, ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. కానీ ఇక్కడ పెరుమాళ్ళని పట్టుకుంటే ఉపాయం సర్వేశ్వరుడైనప్పుడు అది భోగ్యంగా కూడా ఉంటుంది. అందుకే కర్మ జ్ఞాన భక్తి 3 అనేటటువంటి ఆ మూడు యోగముల కన్నా 3 ఉపాయముల కన్నా కూడా సర్వేశ్వరుణ్ణి పట్టుకోవడం ఉత్తమమైనటువంటిది. కర్మయోగం ఆచరించేటప్పుడు ఫలము సుఖంగా ఉండొచ్చు, కానీ ఆ ఆచరించేటటువంటి ఆ కర్మయోగం ఏదైతే ఉందో దానిలో ఎలా ఆచరించాలి? నేను చేయడం లేదు, సర్వేశ్వరుడికి పరికరమైనటువంటి నేను ఆయన ఆజ్ఞను పురస్కరించుకొని ఆయనకి సంతోషం కలగజేయడం కోసం నేను నిమిత్త మాత్రుడిగా ఈ కర్మల్ని ఆచరిస్తున్నాను అనేటటువంటి భావనతోటి ఆ కర్మలో ఎటువంటి శాస్త్రం చెప్పినటువంటి విధంగా ఆ కర్మలో ఎటువంటి దోషము లేకుండా కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండాలి. అది కష్టతరమైనటువంటి పని. అలా కాకుండా పెరుమాళ్ళనే పట్టుకుంటే ఆయన పాదాలనే ఆయన పాదపద్మములే ఉపాయము కాబట్టి ఆయనే మనం పొందవలసినటువంటి పురుషార్థము కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా ఆనందమయుడు కాబట్టి ఆనందాన్నే అందరికీ అందించేటటువంటి వాడు కాబట్టి కృష్ణ అన్న రామ అన్న రామ రమింపచేసేటటువంటి వాడు, కృష్ణ ఆనందాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆనందాన్ని పంచేటటువంటి వాడు అని పెరుమాళ్ళే ఆనంద స్వరూపుడు కాబట్టి పెరుమాళ్ళే ఆనందాన్ని ఇచ్చేటటువంటి వారు కాబట్టి ఆయననే పట్టుకుంటే ఆయన దగ్గరే ఉంటే అదే భోగ్యంగా ఉంటుంది. ఆయనలో ఉండేటటువంటి ఆ సౌందర్యాతిశయాన్ని, ఆయనలో ఉండేటటువంటి ఆ కళ్యాణ గుణాన్ని అనుభవిస్తూ ఆయనే నాకు రక్షకుడు అని భావిస్తూ ఉంటే ఇక దుఃఖం ఎక్కడ ఉంటుంది, కష్టం ఎక్కడ ఉంటుంది, అంతా భోగ్యంగా ఉంటుంది కదా అంటున్నారు. భోగ్యమే ఇరే పిన్బు ఉళ్ళదు. ఆయనను పట్టుకున్న తర్వాత మనకు కలిగేటటువంటిది ఏమిటండి అంటే భోగ్యమే, అత్యంత ఆనందమే కలుగుతుంది కదా అంటున్నారు. ఇరుందు వాజుం ఎందు అవ్విరు పుత్తానే వాజిచ్చియాన ఇరుపెన్రుమాం. ఇరుందు వాజుం అని చెప్పడం ద్వారా అక్కడ పడి ఉండడము, ఉజ్జీవించడము అనేటటువంటివి 2 కూడా వేరువేరు కాదండి. ఆయన పాదపద్మముల దగ్గర పడి ఉండడమే ఉజ్జీవించడము, ఆయన వాకిట్లో పడి ఉండడమే ఉజ్జీవించడము. ఆ పాదపద్మముల్లో ఆ పాదపద్మముల్ని చేరి ఆ పాదపద్మముల్లో ఉండేటటువంటి ఆ మకరందాన్ని గ్రోలడమే ఉజ్జీవించడము. ఆయన పాదపద్మములు చేరి ఆయన కళ్యాణ గుణములు అనేటటువంటి ఆ తేనెను తాగడమే ఉజ్జీవించడము. అంతకన్నా వేరొక అర్థము లేదు. అందుకే ఇరుందు వాజు, అక్కడ చేరి ఉండి సంతోషించే ఆనందాన్ని అనుభవించేటటువంటి వారు అంటున్నారు.
சோம்பரை உகத்தி போலும் உன் பக்கலிலே ஞஸ்தபரராய் ஸ்வஹிதத்தில் சோம்பினவர்களை கண்டால் உன் திருவுள்ளம் இங்கனே ఉగందాగాదే ఇరుప్పదు ఉన్ పక్కలిలే న్యస్తభరరాయ్. ఆయన విషయంలో ఆయన మన భారాన్నంతటినీ కూడా ఆయన పక్కన ఆయనకి విడిచిపెట్టి స్వహితత్తిల్ నాకు ఏది మంచిదో ఏది హితమైనటువంటిది అనేటటువంటి విషయంలో సోమిన వర్గళై కండాల్ అంటే నాకు ఏది మంచిదో నేను తెలుసుకొని దాన్ని నేను చేసుకుంటాను అని అనకుండా స్వహితం నాకు ఏది మంచిదో పెరుమాళ్లే అనుగ్రహిస్తారు అని ఉండేటటువంటి సోంబర్. నాకు ఏది ప్రియమైనదో నాకు ఏది హితమైనదో నాకన్నా కూడా నాకు తండ్రి అయినటువంటి ఆ సర్వేశ్వరుడికే బాగా తెలుసు. కాబట్టి నాకు ఏది ప్రియమైనదో హితమైనదో నేను నా స్వప్రయత్నంతో నేను సాధించుకోను. ఆయన ఏది అనుగ్రహిస్తే నా గురించి బాగా తెలిసినటువంటి వాడు ఆ సర్వేశ్వరుడే. కాబట్టి ఆయన నా విషయంలో ఏది అనుగ్రహిస్తే దాన్నే నేను పుచ్చుకుంటాను అని ఉండేటటువంటి వారు. అలాంటి వారిని చూస్తే ఉన్ తిరువుళ్ళం ఇంకనే ఉగందాగాదే ఇరుప్పదు. నీ హృదయము నీ తిరువుళ్ళము ఆనందంతో నిండిపోతుంది కదా రంగనాథ. నీ మనసు ఆనందంతో నిండిపోయి పొంగి పొరలిపోతుంది. ఆనందం నీ హృదయం హృదయం అంతా నిండి పొంగి ప్రవహిస్తుంది కదా అని చెప్తున్నారు. ఆనందంతో నీ హృదయం కరిగిపోతుంది కదా అని చెప్తున్నారు. పెరుమాళ్ళ విషయంలో మనం ఎలా ఉండాలి అంటే మనకి ప్రియమైనదేదో మనకి హితమైనదేదో మాకు బాగా తెలుసండి అని అనుకోని పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని కనుక మనం అడిగితే అది ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఒక చిన్న పిల్లవాడు ఒక అంగడికి వెళ్ళాడట, ఒక షాప్కి వెళ్ళాడట. ఆ షాప్ ఓనరు ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడు పలికేటటువంటి మాటలన్నిటినీ చూసి చాలా సంతోషించాడట. ఆ షాప్ ఓనర్ అన్నాడట, నాన్న ఆ డబ్బాలోంచి చాక్లెట్లు నీకు కావాల్సినన్ని తీసుకో అని అన్నాడట. వెంటనే ఆ పిల్లవాడు అన్నాడట, లేదండి నేను తీసుకోను, మీరే నాకు ఆ చాక్లెట్లు ఇవ్వండి అని అడిగాడట. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఇంకా మురిసిపోయి ఆ షాప్ ఓనర్ గుప్పెడు చాక్లెట్లు తీసి ఆ పిల్లవాడికి ఇచ్చాడట. ఆ తల్లి వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే ఆ పిల్లవాడితో అందట, నాన్న ఎంత చక్కగా చెప్పావురా, ఆ షాప్ ఓనర్ చక్కగా చాక్లెట్లు తీసుకోమంటే నేను ముట్టుకోను, మీరే ఇవ్వండి అన్నావు, ఎంత బాగుంది అంటే, కాదమ్మా నా చెయ్యి చిన్నది కదా, నేను చాక్లెట్లు నా చేతితో తీసుకుంటే కొన్నే చాక్లెట్లు వస్తాయి. అదే షాప్ ఓనర్ ఆ అంకుల్ కనుక నాకు చాక్లెట్లు తీసేస్తే ఎక్కువ చాక్లెట్లు వస్తాయి కదా, అందుకని అలా చెప్పాను అని అన్నాడట పిల్లవాడు. ఆ పిల్లవాడి యొక్క తెలివితేటలకు మురిసిపోయినటువంటి తల్లి ఎంతో ఆనందించిందట. అలా నాకు హితమైనదేమిటి, నాకు ప్రియమైనదేమిటి అని మనం అనుకోని పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అంటే నిజంగా మనకి అది హితమైనదో అహితమైనదో అంటే దాని హితాన్ని కలిగిస్తుందో లేకపోతే ఇంకా చెడుని కలిగిస్తుందో మనకి తెలియదు. కాబట్టి మనం వెళ్ళి పెరుమాళ్ళని కోరుకుంటే మన కర్మానుగుణంగా మనకి ఫలాలు లభిస్తాయి. అదే నువ్వే నాకు హితము కలగజేసేటటువంటి వాడివి, నువ్వే నాకు ప్రియము కలగజేసేటటువంటి వాడివి అని పెరుమాళ్ళని కనుక మనం ప్రార్థిస్తే ఆయన ఇచ్చేది ఎప్పుడూ కూడా మనకి ఆనందాన్ని కలగజేసేటటువంటిదే అవుతుంది. మన కర్మను తొలగించి ఆయనకి దగ్గర చేసుకునేటట్టుగానే ఉంటుంది. కాబట్టి ఆయనకే విడిచిపెట్టాలి. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి స్వామి, నాకు ఒక పెద్ద బంగళాన్ని ప్రసాదించు అని మనం పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి కోరుకుంటే ఆయన మనకి బంగళా ప్రసాదించకుండా ఇంకా ఉన్న స్థాయి కన్నా తక్కువగా ఉండేటట్టుగా మనల్ని చేశాడు అనుకోండి, అది నిజంగా మనకి హితమైనదే అనుకోవాలి. ఎందుకంటే ఈ జన్మలోనే ఆ ప్రారబ్ధాన్నంతటిని కూడా అనుభవింపచేసి ఇక ప్రారబ్ధం అనేటటువంటి కర్మానుభవం అనేటటువంటిది లేకుండా చేసి తనకి దగ్గరగా తీసుకువెళ్ళిపోవడానికి, ఆయన పరమపదం తీసుకువెళ్ళిపోవడానికి ఈ జన్మలోనే మన చేత ఆ కర్మానుభవం అంతా కూడా అనుభవింపచేసేస్తున్నాడు. అది కదా నిజంగా ఈ ఆత్మకి హితమైనటువంటిది. మనం కోరుకునేటటువంటి విషయాలన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి హితమైనవి ప్రియమైనవి కోరుకుంటాం. కానీ పెరుమాళ్ళు అనుగ్రహించేటటువంటి
హితము ప్రియము అయినటువంటి విషయములన్నీ కూడా ఈ ఆత్మకు సంబంధించినటువంటివి అవుతాయి. కాబట్టి ఆయనే నాకు హితాన్ని ప్రియాన్ని కలిగించేటటువంటి వాడు. నా భారమంతా కూడా ఆయనదే. రక్షించేటటువంటి భారమంతా కూడా పెరుమాళ్ళదే. రక్షించడం అంటే ఇష్టప్రాప్తి, అనిష్ట నివారణ. నాకు ఇష్టమైనదేంటో ఆయనే అనుగ్రహిస్తాడు, నాకు అనిష్టమైనటువంటివి ఏమిటో ఆయనే తొలగిస్తాడు అని మన భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళ దగ్గర ఉంచినటువంటి వారిని చూస్తే తిరువుళ్ళం ఇంకనే ఉగందాగాదే ఇరుప్పదు. ఆయన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంది కదా అంటున్నారు. వాజుం సోంబర్ ఎండ్రు గెడుం సోంబరై వ్యవహరిక్కిరదు ఎండ్రు మాం. అక్కడ సేవించేటప్పుడు కూడా, పాసురంలో సేవించేటప్పుడు కూడా ఉన్ కడై తలై ఇరుందు వాజుం సోంబరై ఉగత్తి పోలుం అని సేవించకూడదు. ఉన్ కడై తలై ఇరుందు వాజుం సోంబరై ఉగత్తి పోలుం అనే సేవించాలి అని చెప్తున్నారు. ఎందుకు? వాజుం సోంబర్ అనడం ద్వారా కెడుం సోంబరై వ్యావరిక్కిరదెన్రు మాం. వాజుం సోంబర్ అనడం ద్వారా మామూలుగా ఉండే శరీరానికి వచ్చేటటువంటి సోమరిగా ఉండేటటువంటి వారి నుండి పెరుమాళ్ల పట్ల తమ రక్షకత్వంలో తాముకు ఎటువంటి అన్వయం లేనటువంటి వారిని వేరు చేసి చెప్తున్నారు. సోంబర్ అంటే మామూలుగా ఎటువంటి పని చేయనటువంటి వారు, పనులలో అంత ఆసక్తి చూపించకుండా, ఎటువంటి పనులు చేయకుండా, కేవలం శరీరాన్ని కష్టపడకుండా సుఖపెట్టాలనుకునేటటువంటి వారు అనే అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఆళ్వార్లు వాజుం సోంబర్ అనేటటువంటి పదములను రెండింటినీ ఒక చోట కూర్చడం వల్ల శారీరక సోమరిపోతుల నుండి ఆత్మని ఉజ్జీవించుకోవాలి అనేటటువంటి సోమరితనం కలిగినటువంటి వారిని వ్యావరిక్కిరదు, వారిని వేరు చేసి మనకి చెప్తున్నారు. ఇక్కడ చెప్పినటువంటి వారు ఎవరండి అంటే ఆత్మని ఉజ్జీవించుకోవాలనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో తమ రక్షకత్వంలో అన్వయం లేనటువంటి వారు అని చెప్తున్నారు ఆళ్వార్లు. అంతే తప్ప శారీరక సుఖం కోసం సోమరిపోతుతనం కలిగినటువంటి వారు కాదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం సేవించేటప్పుడు కూడా వాజుం సోంబరై ఉగత్తి పోలుం అనే మనం కలిపి సేవించాలి. అలా చెప్పడం ద్వారానే వీరు చెప్పినటువంటి సోమరులు అని చెప్పినటువంటి వారు ఆత్మోజ్జీవనం కోసం తమ రక్షకత్వంలో అన్వయం లేనటువంటి వారు అని చెప్పబడుతుంది. అతాగిరదు శాస్త్రத்திலே నాస్తికరాయ్ కర్తవ్యంగళలై విడుగయ్యన్రిక్కే. మామూలు సోమరిపోతులందరూ ఎలా ఉంటారు అంటే శాస్త్రంలో నాస్తికులయ్యుండి, అంటే శాస్త్రం పట్ల విశ్వాసం లేనటువంటి వారై, కర్తవ్యంగళై విడుగై, కర్తవ్యం ఆ శాస్త్రంలో చెప్పినటువంటి ఆ కర్తవ్యాలన్నిటినీ కూడా విడిచిపెట్టినటువంటి వారు మామూలు సోమరిపోతులు. అలా కాకుండా అలా కాకుండా ఆస్తిక్యాతిరేకత్తాలే నిరపేక్షోపాయత్తై స్వీకరిత్తు. ఆస్తిక్యము శాస్త్రం పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉండి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ విహితమైనటువంటి ఆ కర్మలన్నిటినీ కూడా నిరపేక్షోపాయత్తై స్వీకరిత్తు. దాని నుండి నేనేదో పొందుతాను అనేటటువంటి భావన లేకుండా వాటిని పరిగ్రహించి, శాస్త్రంలో ఇది చెయ్యండి ఇది మానండి అని చెప్పబడినటువంటి ఆ విహితమైనటువంటి ఆ విషయములన్నీ కూడా ఎందుకని మేము స్వీకరిస్తారు? గొప్పవారు భాగవతోత్తములందరూ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ కర్మలన్నీ కూడా ఎలా స్వీకరిస్తారు అంటే నిరపేక్షోపాయత్తే స్వీకరిస్తూ, కేవలం ఇది భగవంతుని యొక్క ఆజ్ఞగా, భగవంతుని యొక్క ముఖోల్లాసం కోసం, భగవంతుని యొక్క పరికరమైనటువంటి నేను ఆచరిస్తున్నాను అనేటటువంటి భావనతో మాత్రమే ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మలన్నిటినీ కూడా ఆచరిస్తారే తప్ప ఈ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ కర్మల ద్వారా నేను భగవంతుణ్ణి, తద్వారా మహదానందాన్ని పొందగలను అనేటటువంటి ఉపాయ బుద్ధితో మాత్రం వాటిని ఆచరించరు భాగవతోత్తములు. అందుకే నిరపేక్షోపాయத்தை స్వీకరిత, అదేదో ఒక ఉపాయంగా భావించరు. నిరపేక్షం అదొక ఉపాయం కాదు, భగవంతుణ్ణి పొందడానికి అది ఒక ఉపాయం కాదు, కేవలం
శాస్త్రము మమ ఆజ్ఞై, శాస్త్రం పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ కాబట్టి అని ఆయన భగవద్గీతలో పెరుమాళ్ళనే అనుగ్రహించారు కాబట్టి ఆయన ఆజ్ఞ అయినటువంటి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలని ఆచరిస్తే ఆయన యొక్క ఆజ్ఞను మనం పాటిస్తున్నాము కాబట్టి ఆయనకి ముఖోల్లాసం కలుగుతుంది, ఆయనకి సంతోషం కలుగుతుంది. నేను ఒకరికి దాసుణ్ణి 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 అని చెప్పుకుంటూ యజమాని చెప్పినటువంటి మాట వినకుండా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను పనులు చేసి ఆయనకి ఆనందాన్ని కలగజేస్తాను అంటే అది ఒక వెర్రితనం అవుతుంది. అందులో కొంచెం నిజానికి ఆ యజమానికి మనం ముఖోల్లాసం కలిగించినటువంటి వారం అవుతాం. ఎప్పుడైతే యజమాని చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ఆయన సంతోషం కోసం పాటిస్తూ ఆయనకి ఆనందాన్ని కలగజేసేటటువంటి పనులను చేస్తూ ఉన్నప్పుడే కదా దాసుడిని చూస్తే ఆయనకి సంతోషం కలుగుతుంది. కాబట్టి పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ శాస్త్రము కాబట్టి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ కర్మలన్నీ కూడా ఆయన కొరకు, ఆయన ఆనందం కొరకు, ఆయన పరికరంగా నేను చేస్తున్నాను అనేటటువంటి భావనతోటి భాగవతోత్తములు అందరూ చేస్తారే తప్ప దాన్ని ఏదో ఉపాయంగా పట్టుకొని పెరుమాళ్ళని పొందాలి అనేటటువంటి భావనతోటి చెయ్యరు. అలా స్వీకరించినటువంటి వారు అదొక ఉపాయమని భావించకుండా ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరించినటువంటి వారు. ఉదాహరణకి ఏకాదశి, ప్రతి మాసంలో మనకి 2 ఏకాదశులు వస్తాయి. ఆ ఏకాదశి చేస్తే నాకు ఈ ఫలితం కలుగుతుంది, ఈ ఏకాదశి చేస్తే, నిర్జల ఏకాదశి చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది, లేకపోతే కామ్యైక ఏకాదశి, కామ్య ఏకాదశి ఏదో కోరికతోటి ఆ ఏకాదశిని ఆచరిస్తే నాకేదో కోరిక తీరుతుంది, లేకపోతే పుత్రుడు లేనటువంటి వారు ఒక ఏకాదశిని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది అని లోకంలో చెప్తూ ఉంటారు. వాటిని అన్నిటినీ కూడా ఆ బుద్ధితో చూడకుండా పెరుమాళ్ళు ఏకాదశి రోజు నిలహారం ఉండి పెరుమాళ్ళకి దగ్గరగా ఉండి ఆయనను స్మరించమని అనుగ్రహించారు, శాసనంగా ఉంచారు. కాబట్టి పెరుమాళ్ళ యొక్క ఆనందం కొరకు మాత్రమే నేను ఏకాదశిని వ్రతాన్ని ఆచరిస్తున్నాను అనేటటువంటి భావనతోటి మనం ఆచరించాలి తప్ప ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే తద్వారా ఏదో ఫలితాన్ని పొందుతాను అనేటటువంటి ఉపాయ బుద్ధితోటి దాన్ని ఆచరించకూడదు. అలా ఉండేటటువంటి వారు భాగవతోత్తములు. అలాంటి వారిని చూస్తే భగవద్ అనుభవమే యాత్రాయాయ్ అన్వహిత్తల్ సోంబరిరుక్కై ఎలా ఉంటారు ఈ భాగవతోత్తములు? అలా శాస్త్రం పట్ల విశ్వాసం కలిగి ఉండి శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ కర్మలన్నీ కూడా ఉపాయ బుద్ధితో కాకుండా పెరుమాళ్ళకి ఆనందం కలగజేసేటటువంటి సాధనములు అని, పెరుమాళ్ళకి ఆనందం కలగజేసేటటువంటి విషయములు అని భావించి వాటిని ఆచరిస్తూ భగవద్ అనుభవమే యాత్రగా కలిగినటువంటి వారు నిత్యము కూడా వారి మనసు ఎలా ఉంటుంది అంటే పెరుమాళ్ళ యొక్క గుణములతోటి గుణానుభవం చేస్తూ పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలని అనుభవం చేస్తూ అనుభవిస్తూ ఆ భగవద్ అనుభవమే జీవిత పరమార్థంగా, యాత్రగా అంటే అదే జీవిత పరమార్థంగా నిత్యము కూడా భగవద్ అనుభవం చేస్తూ అన్వయించేటటువంటి వారు అలాంటి వారు సోమరులు అని చెప్తున్నారే తప్ప మామూలుగా నేను భగవంతుడిని ఆశ్రయించానండి కాబట్టి నేను శాస్త్రంలో చెప్పబడినటువంటి పనులేమీ కూడా చెయ్యక్కర్లేదు, ఆయన పట్టుకుంటే చాలు కదా, ఇంకా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఆయనే విడిచిపెట్టేమని చెప్పాడు కదా అని మాత్రం విడిచిపెట్టేటటువంటి వారు కాదు. లోకంలో కొంతమంది సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటటువంటి ఆ పదాన్ని పట్టుకొని భగవంతుడే చెప్పాడు కానీ కృష్ణ పరమాత్మే చెప్పాడు కదండి శాస్త్రంలో, అన్నిటినీ విడిచిపెట్టేసి నన్ను పట్టుకుంటే చాలు అని చెప్పాడు కదండి, మళ్ళీ నిత్యానుష్ఠానం సంధ్యావందనం ఆచరించడం దేనికి, నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అమావాస్య తిథులు ఏకాదశులు ఇవన్నీ కూడా ఆచరించడం దేనికి, ఆయన అన్నిటినీ విడిచిపెట్టి ఆయన పట్టుకుంటే చాలని చెప్పాడు కదా అని లౌకికల్లో కొందరు సోమరిపోతులు ఆ కర్తవ్యాలని చేయకుండా ఉండడం కోసం ఇలాంటి వాదనలు తెస్తారు. అక్కడ చెప్పినప్పుడు కూడా పెరుమాళ్ళు అక్కడ చెప్పినప్పుడు కూడా ఉపాయత్వ బుద్ధితోటి వాటిని విడిచిపెట్టండి అని చెప్పారే తప్ప వాటిని విడిచిపెట్టండి అని చెప్పలేదు. ఆ పని చేస్తూ తద్వారా నేను పెరుమాళ్ళని పొందుతానో పెరుమాళ్ళ యొక్క కటాక్షాన్ని పొందుతానో అనేటటువంటి బుద్ధిని మాత్రమే విడిచిపెట్టండి తప్ప
వాటిని విడిచిపెట్టండి అని చెప్పలేదు అని చెప్తారు. అలా వాటిని విడిచిపెట్టాలని ఏదో ఒక వంక చూసుకునేటటువంటి వారు లోకంలో ఉండేటటువంటి సోమరిపోతులండి. కానీ ఇక్కడ ఆళ్వార్లు అనుగ్రహించేటటువంటి భాగవతోత్తములు ఎలా ఉంటారు అంటే శాస్త్రంలో దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ కర్మలన్నిటినీ కూడా ఉపాయత్వ బుద్ధితో కాకుండా వాటిని స్వీకరించి భగవద్ అనుభవమే యాత్రగా కలిగినటువంటి వారు ఈ మహనీయులు అని చెప్తున్నారు. అలాంటి వారిని చూస్తే రంగనాథుడికి ఎంతో ఆనందం కదా అని చెప్తున్నారు. పోలుం ఉభక్తి పోలుం. ఇంకొక దానిని చూస్తే ఎంతైతే ఆనందాన్ని పొందుతారో అంతటి ఆనందాన్ని పొందుతున్నటువంటి రంగనాథుడు. ఎవరిని చూడాలి, దేంతో పోలుస్తున్నారు? పోలుం అని చెప్పడం ద్వారా దేంతో పోలుస్తున్నారు అంటే నిత్య సూరిగళై ఉగక్కుమా పోలే సోంబరే ఉగప్పుది. నిత్య సూర్యులను చూస్తే పెరుమాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో, సంసార గంధం అంటనటువంటి వారు ఈ లోకంలోకి వచ్చి ఒక్కసారి కూడా పుట్టి కర్మానుభవం చెయ్యనటువంటి ఆ నిత్య సూర్యులను చూస్తే రంగనాథుడికి ఎంత ఆనందం కలుగుతుందో, ఇలాంటి భాగవతోత్తములను చూసినా కూడా రంగనాథుడికి అంతే ఆనందం కలుగుతుంది. ముక్త పురుషుడు నిత్యసూరులో ముక్త పురుషుడు పరమపదం చేరినప్పుడు రంగనాథ్ అక్కడ ఉండేటటువంటి పరమపదనాథుడు ఇంకెవ్వరిని చూడడట. అందరూ ఆయనని చూస్తూ సదా పశ్యంతి సూరయ అని ఆయన అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయనని చూస్తూ ఉంటే ఆ పరమపదనాథుడు మాత్రం అప్పుడే వచ్చినటువంటి ఆ ముక్త పురుషుడిని లోచనాభ్యాం పిబన్నివా అన్నట్టుగా తన కన్నులన్నింటినీ కూడా ఆ ముక్త పురుషుడి మీదే చూపులు, తన కటాక్షములన్నీ కూడా ఆ ముక్త పురుషుడి మీదే పడేసి అప్పటి వరకు తాను పడినటువంటి శ్రమ తీరేటట్టుగా ఆయనని కన్నులారా చూసి కటాక్షములన్నింటినీ కూడా కన్నులారా కటాక్షింపచేసి ఆ ముక్త పురుషుడు పడినటువంటి శ్రమంతా కూడా తొలగిపోయేటట్టుగా కటాక్షిస్తాడట. ఆ ముక్త పురుషుడిని చూస్తే పెరుమాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో, అక్కడ ఉన్నటువంటి నిత్యులందరినీ కూడా చూస్తే పెరుమాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో, ఈ లోకంలో సంసారంలో ఉండి ఇక్కడ ద్వయ మంత్రంలో చెప్పబడినటువంటి ఆ నిష్ట కలిగి ఆ గుణగణములన్నీ స్వరూపానంతటినీ కూడా అనుష్ఠాన పర్యంతము ఆచరించేటటువంటి మహనీయులు భాగవతోత్తముని చూస్తే అంత ఆనందం కలుగుతుంది పెరుమాళ్ళకి అని చెప్తున్నారు. చూష్ పునరంగత్తానే ఇది నీర్ అరింద పడియంగనే ఎన్నెల్. ఓహో ఆళ్వారే, ఇవన్నీ కూడా మీరు చూసినట్టుగా చెప్తున్నారే, ఇవన్నీ కూడా మీరు ఎక్కడ చూసారేమిటి? మేము భాగవతోత్తముల్ని చూస్తే ఇంత ఆనందపడిపోతాము. ద్వయమంత్ర నిష్ఠులను చూస్తే ద్వయాన్ని అనుసంధానం చేసి దానిలో చెప్పబడినటువంటి విషయాన్ని అనుష్ఠాన పర్యంతము ఆచరించేటటువంటి మహనీయులను చూస్తే ఇంత ఆనందపడిపోతాము అని మీరు ఎక్కడ చూశారండి అంటే, కోయిలలే వందు కణ్వళరందు అరుళగిర ఇదుదానే అరవిక్కిరదిలేయో అని ఆళ్వార్లు సమాధానం చెప్తున్నారు. ఎక్కడ చూడటం ఏంటి స్వామి, మీరు కోయిలలే శ్రీరంగంలో వచ్చి ఇక్కడ శయనించి మమ్మల్ని అనుగ్రహిస్తున్నారు కదా, ఆ సన్నివేశాన్ని చూస్తేనే తెలిసిపోతోంది రంగనాథ. షూష్ పునలరంగత్తానే కావేరీ జలములతోటి చుట్టబడి ఉన్నటువంటి అరంగత్తానే అరంగంలో శ్రీరంగంలో వచ్చి నిత్య నివాసం చేస్తున్నటువంటి నిన్ను చూస్తే ఉంటే ఆ విషయం తెలిసిపోతోంది. ద్వయనిష్ట కలిగినటువంటి భాగవతోత్తముని చూస్తే నీ మనసంతా కూడా పరమానందంతో నిండిపోతుంది. మనమందరం కూడా దేనికోసం ప్రయత్నిస్తాం? మహదానందాన్ని పొందాలి అని పరమపదం కోసం ప్రయత్నిస్తుంటే ఆయనేమో భాగవతోత్తముల్ని చూడాలి, భాగవతోత్తముల్ని చూసి ఆ మహదానందాన్ని పొందాలి అని జ్ఞానులని సుదుర్లభ అని చెప్పబడేటటువంటి జ్ఞానులని చూసి, జ్ఞానులు అంటే భగవత్ తత్వము తెలిసి వారి స్వరూపము తెలిసి ఆ పెరుమాళ్ళ తత్వహిత పురుషార్థాలన్నీ పెరుమాళ్లే అని గొప్పగా అని తెలుసుకొని తమ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళకి మీద ఉంచి పెరుమాళ్ళ యొక్క అనుభవమే యాత్రగా కలిగినటువంటి ఆ జ్ఞానాన్ని చూస్తే ఆయనకి ఆనందమట.
ఈ విషయం ఎలా తెలిసింది అంటే నువ్వు శ్రీరంగంలో వచ్చి ఇక్కడికి వచ్చి శయనించడం దేనికి? అలాంటి భాగవతోత్తముని పొందడానికే కదా. అలాంటి నిన్ను చూస్తుంటే మాకు తెలిసిపోతోంది. మరి ఒకరు మళ్ళీ నువ్వు నోరు తెరిచి చెప్పాలా, నేను మిమ్మల్ని భాగవతోత్తముని చూస్తే నాకు ఆనందం కలుగుతుంది అని చెప్పవసరం లేదు స్వామి. పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడి గురించి చెప్తున్నామా? కాదు. కోయిలే వందు కణ్మళరందు అరుళగిర ఇదుదానే అరవిక్కిరయో. నువ్వు ఇక్కడికి వచ్చి శయనించి ఉండి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు కదా. ఆ సన్నివేశమే, అలా శయనించి ఉండటమే ఈ విషయాన్ని మాకు తెలియచేసేస్తోంది రంగనాథ. ఈ రహస్యాన్ని బయట పెట్టేస్తోంది రంగనాథ అని చెప్తున్నారు. నీర్ వాయుపైயும் నిజల్ వాయుపైயும் பற்றி కణ్మళరందు అరుళగిరెండ్రు పేరాయ్. పేరేమనికి రంగనాథుడికి ఎందుకు ఆ కావేరీ నదీ తీరంలో శయనించి ఉన్నాడు అంటే, లోకంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఏమని చెప్తారు అంటే, ఏముందండి అక్కడ కావేరీ, ఉభయ కావేరీ మధ్య చాలా చల్లగా ఉంటుంది. ఆ పక్క నుండి కావేరీ నది ప్రవహిస్తోంది, ఈ పక్క నుండి కావేరీ నది ప్రవహిస్తోంది. నీరు సమృద్ధిగా ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా నిజల్ వాయుపేయం, నీడ అక్కడ కావేరీ అంతా కూడా తోటలతో నిండి ఉంటుంది కాబట్టి నీడ కూడా చాలా భోగ్యంగా ఉంటుంది కాబట్టి ఆ ఉభయ కావేరీ మధ్యలో ఉండేటటువంటి ఆ దీవిలో, ఆ ప్రదేశంలో పెరుమాళ్ళు నీరు నీడ బాగుంటాయి కదా అని వచ్చి పడుకొని ఉన్నాడు, శయనించి ఉన్నాడు అని పైకేమో నీకు పేరు, ఆ పేరేమన్నది నీరు నీడ ఇక్కడ బాగున్నాయి కదా, ఇక్కడ భోగ్యమైనటువంటి దేశం కదా అని నువ్వు ఇక్కడికి వచ్చి శయనించావు అని పైకి మాత్రం నీకు ఆ పేరయ్యా. కానీ నీ అసలైనటువంటి ఉద్దేశం ఏమిటో తెలుసా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి శయనించి మమ్మల్ని అందరినీ కటాక్షిస్తున్నావో తెలుసా? ఓరు సోంబరై కిడైక్కుమో ఎన్నుం. గొప్ప నిష్ట కలిగినటువంటి ఆ పెరుమాళ్లే మాకు రక్షకము అని భావించి తమ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ల మీద ఉంచి భగవద్ అనుభవమే యాత్ర కలిగినటువంటి ఒక్క భాగవతోత్తముడైనా నాకు దొరకకపోతారా? ఓరు సోంబరై కీడెక్కము, ఒక్కరైనా నా దగ్గరికి రాకపోతారా? ద్వయమంత్రంలో చెప్పబడి ఆచారుల ద్వారా ద్వయమంత్రాన్ని తెలుసుకొని అందులో ఉండేటటువంటి విషయాలన్నిటినీ కూడా అనుష్ఠాన పర్యంతము ఆచరించేటటువంటి ఒక్క భాగవతోత్తముడు నా దగ్గరికి రాకపోతాడా? ఎన్నుం ఆశయాలే ఇరే దేవరి సోంబాదే కణ్మళరందరు అరుళగిరదు. పాపం ఎలా ఉంది చూడ, పదప్రయోగం చూడు. ఒరు సోంబరై కీడైక్కమో ఎన్నుం ఆశయాలే ఇరే దేవరీర్ సోంబాదే. పాపం ఆయనేమో కంటికి నిద్ర లేకుండా కళ్ళెప్పుడు వెతుకుతూ ఒక్క భాగవతోత్తముడైనా నా దగ్గరికి రాకపోతాడు, ఒక్క మహనీయుడైనా, ఇంత నిష్ట కలిగినటువంటి ఒక మహనీయుడైనా నా దగ్గరికి రాకపోతాడా అని సోంబాదే. అలాంటి సోమరపోతుల కోసం తమ రక్షకత్వంలో తమ అనుష్ఠానం, తనను తాము రక్షించుకోవడంలో ఎటువంటి అన్వయము లేకుండా తమ రక్షణ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళ మీద ఉంచి ఏదో జీవితాన్ని పొడుచుకోవడం కోసం భగవద్ అనుభవంతో జీవితాన్ని పొడుచుకుంటూ ఆయన పాదాల దగ్గర పడి ఉండాలి, అదే మనకి ఉజ్జీవనము, పాదాల దగ్గర పడి ఉండడమే ఉజ్జీవనము అని భావించేటటువంటి ఆ భాగవతోత్తముల మహనీయులు ఒక్కరైనా రాకపోతారా అని ఆయన ఎప్పుడూ కూడా చూడడానికేమో శయనించినటువంటి వాడిగా కన్నులు మూసుకొని హాయిగా నిద్రపోతున్నటువంటి, నేత్రమును మూసుకొని హాయిగా నిద్రపోతున్నటువంటి వాడిగా ఉంటాడు. కానీ నిజానికి ఆ ఆశతోటి ఒక్క భాగవతోత్తముడైనా రాకపోతాడా అనేటటువంటి ఆశతోటి దేవరీర్ సోంబాదే. పెరుమాళ్ళు ఒక్క క్షణం కూడా కాలయాపన చేయకుండా, ఒక్క క్షణం కూడా తిరునేత్రంలో మూసుకొని నిద్రపోకుండా నిత్యము కూడా అలాంటి భాగవతోత్తముని పొందడం కోసం కృషి చేస్తున్నటువంటి వాడా రంగనాథ. ఏమి నీ దయయ్యా, ఏమి నీ కరుణ, ఒక్కరైనా భాగవతోత్తములో రాకపోతారా అని కదా నిత్యము వారి కోసం కృషి చేస్తూ అలాంటి వారిని నీ దగ్గరికి రప్పించుకోవడం కోసం, అలాంటి వారి యొక్క మనసులను తీర్చిదిద్ది వారిని గొప్ప మహాత్ముని చేసి నీకు కైంకర్యపరులుగా తీర్చిదిద్దడం కోసం నిత్యము కృషి చేస్తున్నటువంటి ఓ స్వామి, నిద్రపోకుండా, శ్రమ కొంచెం సేద తీరకుండా, కొంచెం విశ్రాంతి తీసుకోకుండా నిత్యము కృషి చేసేటటువంటి ఓ రంగనాథ, నువ్వు శయనించినటువంటి ఈ విధానమే మాకు తెలియచేస్తోందయ్యా.
గొప్ప ద్వయనిష్ట కలిగినటువంటి మహనీయులను చూస్తేనే మనసంతా కూడా అమ్మ ఈ రోజుకి కదా, అమ్మయ్య ఈ రోజుకి కదా నా కృషి ఫలించింది, ఇలాంటి వారిని ఒక్కరినైనా నేను చేజిక్కించుకున్నాను, సంపాదించుకున్నాను అనేటటువంటి ఆనందంతో నీ మనసు నిండిపోతుంది కదా రంగనాథ. మరి నువ్వు నోరు తెలిసి చెప్పనవసరం లేదు, అలాంటి వారిని చూస్తే నాకు మహదానందం కలుగుతుందని. శూష్పునల రంగత్తానే ఈ కావేరీ జలములతో చుట్టబడినటువంటి శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉన్నటువంటి ఆ తీరే మాకు తెలియజేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. காம்பரத்தலை சிரைத்து என்றுவிடம் உபாய ஸ்வீகாரத்துக்கு అంగమాన ఉపాయాంతరత్యాగత్తై చొల్లుగిరదు. ఇక మళ్ళీ ఇంకొకసారి సింహావలోకనం చేస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. ఈ పాసురం అంతా కూడా ద్వయమంత్రం యొక్క అర్థాన్నే చెప్పబడి ఉందండి అని మనకి వ్యాఖ్యానం యొక్క అవతారికలో మనకి అనుగ్రహించినట్టుగా, కొంతమంది ఆళ్వార్లేమో ఒక ద్వయమంత్రంలో రెండు పాదములు ఉంటే, పూర్వార్థముని ఉత్తరార్థముని రెండు ఉంటే, ఒక్కొక్క ఆళ్వార్లు ఒక్కొక్క దాని మీదే ఊనిక కలిగి దాని మీదే ఈడుపడి ఉంటే, ఆళ్వార్లేమో అగలగిల్లేని ఇరయమెన్రు అలర్మేల్ మంగై ఉరమార్భ అని చెప్పిన చోట శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అన్నట్టు ఆ వాక్యం యొక్క అర్థం మీద ఎక్కువ ఈడుపడి ఎలా శరణాగతి చేయాలో మనకి అనుగ్రహించారు నమ్మాళ్ళవార్లు. మత్తైనంగా మంగళ్ మాత్తు అని ఆండాళ్ళ తల్లి సిద్ధం సిరగాలే అనేటటువంటి పాసురంలో మేము పొందవలసినటువంటిది యావత్ ఆత్మభావిగా ఉన్నంత వరకు కూడా నీకు నచ్చినట్టుగా వినియోగపడేటటువంటి వస్తువుగా మమ్మల్ని కటాక్షించు, అలా ఉంచి నీకు ఇష్ట వినియోగార్హంగా మమ్మల్ని వినియోగించుకో అని ఆండాళ్ళ తల్లి చివరి పాసురంలో అనుగ్రహించినది. శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి వాక్యం యొక్క అర్థమైతే, ఈ ఆళ్వార్లు అదొక చోట ఇదొక చోట అని చెప్పకుండా ఆ రెండు వాక్యముల యొక్క అర్థాన్ని కూడా ఒకే పాసురంలో అనుగ్రహించారు. మెయిన్ పొరుள் పోగవిట్టు మెయిమయే మిగవునందు ఆంబరీ సరిందుకొండు ఆయంబులన్నగ తడక్కి అని చెప్పడం ద్వారా ఆ రెండవ పాదం యొక్క అర్థాన్ని శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి విషయాన్ని మనకు అనుగ్రహించారు. ఆత్మస్వరూపాన్ని బాగా తెలుసుకొని ఇతర విషయాలను సవాసనగా విడిచిపెట్టి కైంకర్యం యొక్క స్వరూపాన్ని చక్కగా తెలుసుకొని ఆ కైంకర్యాన్ని ఏరెట్టుకున్న కైంకర్యాన్ని చక్కగా పరిగ్రహించి ఆయంబులన్నగత్తడక్కి ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించి నమః అనేటటువంటి పదం యొక్క అర్థం, నేను చేసేటటువంటి కైంకర్యం అంతా కూడా నా ఇంద్రియముల కోసం కాదు, నా కోసం కాదు. ఈ ఇంద్రియాలు ఉన్నందుకు ప్రయోజనం ఏమిటి అంటే ఆయనకి సంతోషం కలగజేయటమే ఈ ఇంద్రియములు ఉన్నందుకు ప్రయోజనము అనేటటువంటి ఆ నమః పదం యొక్క అర్థాన్ని శ్రీమతే నారాయణాయ నమః అనేటటువంటి అర్థాన్ని మొదటి రెండు పడులలో పాశ్రం యొక్క రెండు పడులలో మనకు అనుగ్రహించారు. ఇప్పుడు కాంబర తలై సిరెత్తు ఉన్ కడై తలై ఇరుందు వాజుం సోంబరై ఉగత్తి పోలం షూష్ పునల రంగత్తానే అని చెప్పడం ద్వారా మొదటి ఉత్తరార్థాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. కాంబర తలై సిరైత్తు ఎండ్రువిడం ఉపాయ స్వీకారత్తుకు అంగమాన ఉపాయాంతర త్యాగత్తై చొల్లుగిరదు. పెరుమాళ్ళని ముందు ఆయన పాదాలని పట్టుకోవాలి అంటే దానికి ముందు మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఇతర ఉపాయములన్నీ కూడా అహంకార గర్భితమైనటువంటివి. అంటే నేను ఆచరిస్తున్నాను, అందుకోసమే నేను పెరుమాళ్ళని పొందగలను అనేటటువంటి భావనని ఒకసారి కాకపోయినా ఇంకొకసారైనా కలగజేసేటటువంటి ప్రమాదం వాటిల్లో ఉంది. కాబట్టి ఎప్పుడైతే అహంకారం అనేటటువంటిది ప్రవేశిస్తుందో, ఆ ఉపాయ సాధనంలో ప్రవేశిస్తుందో, ఆ అహంకార బుద్ధి మన స్వరూపాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి అహంకార బుద్ధి ఎక్కడైనా కొంచెమైనా ఉన్నా మన స్వరూపం అంతా కూడా నేను అనేటటువంటి భావన ఏమాత్రం కలిగినా మన స్వరూపం నశించిపోయి చివరికి అధోగతి పాలవుతాం. అన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే స్వరూపాన్ని కలిగి ఉండటం. స్వరూపం ఏమిటి? శేషత్వమే
స్వరూపము, ఆత్మకి స్వరూపము. పారతంత్ర్యముగా ఉండటమే ఆత్మకి స్వరూపము. శేషత్వము పారతంత్ర్యము కలిగి ఉండడమే ఆత్మకి స్వరూపము. కాబట్టి అవి రెండూ లేకపోతే ఇక మరి ఉజ్జీవించలేము. కాబట్టి ఆ అహంకార గర్భితమైనటువంటి ఇతర ఉపాయాలన్నిటినీ కూడా ముందు సవాసనగా విడిచిపెట్టి వాటి పట్ల పరమ వైరాగ్యము కలిగి ఉండి, ఆ వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఒక విషయం పట్ల వైరాగ్యం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ విషయంలో ఉండేటటువంటి దోషాలను ఎవరైనా సుస్పష్టంగా మనకి తెలియజేస్తే, లేకపోతే మనంతట మనమే ఆ విషయంలో ఉండేటటువంటి మంచి ఇది, దోషాలు ఇవి అని వాటిని వేరు చేసుకోగలిగి ఆ దోషాలన్నిటినీ కూడా చక్కగా మనం అధ్యయనం చేసి, అమ్మో ఇన్ని దోషాలు ఉన్నాయి కాబట్టి వీటిని విడిచిపెట్టాలి, ఆ దోషాలు తెలుసుకుంటే చాలు ఆటోమేటిక్గా మనకి ఆ వైరాగ్యం అనేటటువంటిది కలుగుతుంది. ఒకటి అప్పటి వరకు ఎంతో ఉపయోగపడుతుంది. ఒక మాత్ర వేసుకుంటూ రోజు ఆ మాత్ర వేసుకుంటే నాకు చాలా బలం వస్తుంది అని ఎప్పటి నుండో ఒక మాత్ర వేసుకుంటూ ఉంటాం. ఒకసారి ఏదో అనారోగ్యం కలిగిందని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈ మాత్ర నేను ఎప్పటి నుంచో వేసుకుంటున్నానండి అని ఆ మాత్ర ఆ డాక్టర్కి చూపిస్తాం. అమ్మ ఇది ఎక్కువ వేసుకోకూడదండి, ఇది ఎక్కువ వేసుకుంటే ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పోతుంది మీకు అని ఆ డాక్టర్ వైద్యులు సలహా చెప్తే, అప్పుడు అమ్మమ్మో ఎంత ప్రమాదం, ఇంకా కొన్ని సంవత్సరాలు వేసుకుని ఉంటే ఇంకా ఎక్కువ ప్రమాదం కలిగి ఉండేదేమో అని ఆ మాత్ర వేసుకోవడం అలా అయితే ఆపేస్తామో, అలా ఆచార్యుల దగ్గరికి మనం ఆచార్యుల్ని ఆశ్రయిస్తే వారు ఇతర ఉపాయాలలో ఉండేటటువంటి ఆ లోటుపాట్లన్నిటినీ కూడా సమగ్రంగా మనకి తెలియచేసి వాటిని విడిచిపెట్టాలి, సవాసనగా విడిచిపెట్టాలి అనేటటువంటి విషయం వారు అనుగ్రహిస్తే, అప్పుడు మనలో తెలియకుండానే ఒక వైరాగ్యం, వాటి పట్ల ఒక విరక్తి మనకి కలిగి వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టేస్తాం. అలా కాంబరత్తలై సిరెత్తు, శిరస్సు మీద ఉండేటటువంటి శిరోజములన్నిటినీ కూడా తీసివేయబడినటువంటి వాడై అని చెప్పడం ద్వారా ఇతర ఉపాయాలన్నింటినీ కూడా వాటి పట్ల వైరాగ్యాన్ని పెంచుకొని వాటిని విడిచిపెట్టినటువంటి వాడై షూష్ పునరరంగత్తానే ఉన్ కడై తలై ఎందు నారాయణ శబ్దార్థమాగ శీలాదిగడై నినైక్కిరదు. షూష్ పునరరంగత్తానే అని చెప్పడం ద్వారా, ఉన్ కడై తలై అని చెప్పడం ద్వారా ఏం తెలియచేస్తున్నారు అంటే, నారాయణ మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నారండి. ఎన్ఆర్సి కృష్ణ గారు మ్యూట్లో ఉండాలని ప్రార్థిస్తున్నాను. షూష్ పునరరంగత్తానే ఉన్ కడై తలై ఎందు నారాయణ శబ్దార్థమాగ శీలాదిగడై నినైక్కిరదు. ఆ షూష్ పునరరంగత్తానే అని చెప్పడం ద్వారా, ఉన్ కడై తలై అని చెప్పడం ద్వారా నారాయణ శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అన్న చోట నారాయణ శబ్దార్థం తెలియజేస్తోంది. నారాయణ శబ్దార్థం మనకి ఏం తెలియజేస్తుంది ద్వయమంత్రంలో అంటే, ఆయన అనేకమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. మనలో దోషాలు ఉన్నాయని మనం భయపడుతూ వెనకడుగు వేయవలసినటువంటి అవసరం లేదు. ఆయనలో వాత్సల్యం అనేటటువంటి చక్కటి గుణం ఉంది, ఆయనలో సౌలభ్యం అనేటటువంటి గుణం ఉంది, ఆయనలో సౌశీల్యం అనేటటువంటి గుణం ఉంది, ఆయనలో స్వామిత్వం అనేటటువంటి గుణం ఉంది. ఆయనని ఆశ్రయించడానికి వీలుగా ఉండేటటువంటి గుణములు అనేకమైనటువంటి ఉన్నాయి అనేటటువంటి విషయము నారాయణ శబ్దార్థం తెలియజేస్తుంది. కాబట్టి పిళ్ళైలోకాచార్యుల వారు కూడా ఆ ద్వయమంత్ర ప్రకరణంలో ఈ గుణములన్నీ కూడా తెలియజేసి, ఈ గుణములన్నీ కూడా మనం ఎక్కడ చూడొచ్చు అంటే, నంబెరుమాళ్ళ పక్కలలే కాణలాం అని చెప్తారంటే, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడు నంబెరుమాళ్ళ ఉత్సవాలలో ఈ కళ్యాణ గుణములన్నీ కూడా చూడొచ్చండి. జీవుడు తనలో ఉండేటటువంటి దోషాలను చూసి వెనకడుగు వేయకుండా మనల్ని చక్కగా ఆదరించేటటువంటి వాత్సల్యం అంటే మనలో దోషాలు ఉన్నా కూడా వాటిని భోగ్యంగా పరిగ్రహించేటటువంటి చక్కటి గుణం ఆయనలో ఉందండి. సౌలభ్యము, తక్కువ వారు కంటికి కనపడనటువంటి ఆ సర్వేశ్వరుడు, ఎక్కడో పరమపదంలో ఉండేటటువంటి ఆ సర్వేశ్వరుడు మనకు కంటికి కనిపించేటటువంటి విధంగా అర్చా తిరుమేనితోటి అర్చక పరాధీనంగా అర్చకులు ఎలా చెప్తే అలా చేసేటటువంటి సౌలభ్యాన్ని ప్రదర్శిస్తున్నాడే. ఆయనలో ఆ సౌలభ్యాన్ని చూడొచ్చు. అంటే మనకి చర్మచక్షువులకి చూసి ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ఆయనలో ఉండేటటువంటి ఆ అతిశయాన్ని చూడగలిగేటట్టుగా ఆయన వచ్చి
మనకి అత్యంత దగ్గరగా వచ్చి వేయించేసి ఉండి మనల్ని అనుగ్రహిస్తున్నాడు కదా, అది సౌలభ్యం అంటే. సౌశీల్యం అంటే తనతో తక్కువ వారితో ఎటువంటి అరమరికలు లేకుండా తనలో ఆ తక్కువ వారితోటి కలిసిపోయేటటువంటి గొప్ప గుణము. నేను సర్వేశ్వరుణ్ణి, ఈ సృష్టికి అంతటికీ కూడా కారణభూతుణ్ణి, ఈ ఉభయ విభూతికి నాయకుణ్ణి అని తాను భావించకుండా నేను మీ వాణ్ణి. ఆ రోజు కృష్ణుడిగా వచ్చి గోపికల చేతిలో మనిషి అయిపోయినట్టుగా నేను ఈరోజు శ్రీరంగంలో వచ్చి మీ చేతిలో మనిషిగా మారిపోయేటటువంటి చక్కటి గుణము కలిగినటువంటి వాణ్ణి అని తెలియజేసేది ఆ సౌశీల్యం అనేటటువంటి గుణం. ఇక స్వామిత్వం, ఆయన కిరీటాన్ని చూస్తేనే మనకి తెలుస్తుంది. మీ సొత్తు, మీరందరూ నాకు సొత్తు, నేను మీ అందరికీ స్వామి. సొత్తుని బాగు చేసుకొని పరిగ్రహించేటటువంటి బాధ్యత నీదే, నాదే అని తెలియజేస్తున్నట్టుగా ఆయన కిరీటం గొప్ప నీండముడి గొప్ప పొడుగైనటువంటి కిరీటాన్ని దర్శిస్తే, ఆ నంబెరుమాళ్ళ యొక్క కిరీటాన్ని దర్శిస్తే చాలు, ఆయన స్వామి మనం సొత్తు కదా, మనం ఎలా ఉన్నా కూడా మనల్ని బాగు చేసుకొని పరిగ్రహించేటటువంటి బాధ్యత ఆయనదే కదా అని ఈ 4 గుణములు కూడా ఆశ్రయణ సౌకర్యాపాది గుణములు, ఆయనని ఆశ్రయించడానికి అనువుగా ఉండేటటువంటి గుణములు. ఈ 4 గుణములు ఎక్కడ చూడగలమండి అంటే పిళ్ళై లోకాచార్యులు వారు అనేటటువంటి మహనీయులు వారు చెప్పేస్తారు, నంబెరుమాళ్ళ పక్కనుండే కాణలాం. శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ నంబెరుమాళ్ళు ఉన్నారే, వారి విషయంలో ఇవన్నీ చూడొచ్చు. ఆ పద్మపీఠం మీద దృఢంగా కాళ్ళు మోపి నిల్చొని ఉన్నాడు కదా స్వామి, ఆయనని చూస్తే, ఆయన యొక్క చిరునవ్వును చూస్తే ఆయన యొక్క వాత్సల్యం కనిపిస్తుంది. దోషాలు చూసి భయపడకండర్రా, నాలో వాత్సల్యం అనేటటువంటి గుణం ఉంది అని ఆయన చిరునవ్వును చూస్తే తెలుస్తుంది. ఆయన అభయహస్తాన్ని చూస్తే సౌలభ్యం అనేటటువంటి గుణం కలిగిస్తుంది. ఆయన పాదపీఠం మీద దృఢంగా కాళ్ళు మోపి వేయించేసి ఉన్నటువంటి స్థితిని చూస్తే సౌశీల్యం అనేటటువంటి గుణం కనిపిస్తుంది. ఆయన కిరీటాన్ని చూస్తే స్వామిత్వం అనేటటువంటి గుణం తెలుస్తుంది. ఈ గుణములన్నీ, కళ్యాణ గుణములన్నీ కూడా నంబెరుమాళ్ళ పక్కలో చూడొచ్చు అని పిళ్ళై లోకాచార్యులు వారు అనుగ్రహిస్తారు. కాబట్టి సూష్పులర రంగత్తానే కావేరీ జలములతోటి నిండు చుట్టబడినటువంటి ఆ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అనడం ద్వారా కడాయి తలే, నిన్ను ఇంత సులభంగా నీ దగ్గరికి వచ్చి నీ వాకిట్లో పడే ఉండేటటువంటి సౌలభ్యము సౌశీల్యము అనేటటువంటివి కడాయి తలే. ఎక్కడో పరమపదం చేరాలి అంటే చేరలేము. క్షీరాబ్దిలోకి దేవతలు కూడా ప్రవేశించలేరు. ఆ బయట ఉండి పరమాత్మని శరణు వేడితే ఒక అప్రాకృతమైనటువంటి ఒక మాట మాత్రమే, శబ్దము మాత్రమే ఆ దేవతలకు వినపడుతూ ఉంటుంది. పెరుమాళ్ళ యొక్క తిరు వాక్కులు మాత్రమే ఆ సముద్రం బయట ఉన్నటువంటి ఆ దేవతలందరికీ కూడా వినపడుతూ ఉంటుంది. అలా అంత కష్టపడవలసినటువంటి అవసరం లేకుండా చక్కగా ఆ లోపల ఉన్నటువంటి కులశేఖర పడి దాటి పెరుమాళ్ళ దగ్గరికి అత్యంత సన్నిహితంగా వెళ్ళి ఆయనను సేవించుకొని మన మనసులో ఉన్నటువంటి ఆ భారాన్నంతా, రక్షణ భారాన్నంతటినీ కూడా ఆయన పాదపద్మముని దగ్గర విడిచిపెట్టేటటువంటి దగ్గరగా కడాయి తలై ఈ వాకెట్లో పడి ఉండేటటువంటి సౌలభ్యము సౌశీల్యము అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆ పదాలతో తెలుస్తున్నాయి. కాబట్టి నారాయణ శబ్దార్థం తెలుస్తోంది. ఇంకొక విషయం, నారాయణ పదార్థం ఒకసారి ఆయనని ఆశ్రయించిన తర్వాత మనని రక్షించడం కోసం అవసరమైనటువంటి జ్ఞానము శక్తి అనేటటువంటి ఆ 2 కూడా నారాయణుడి దగ్గర ఉన్నాయి అనేటటువంటి విషయం కూడా నారాయణ పదంతో తెలుస్తుంది. వైమంత్రంలో ఆశ్రయించడానికి వీలుగా కొన్ని కళ్యాణ గుణములు ఉండాలి. ఆశ్రయిస్తే చాలుదా అండి, సరిపోదు కదా. ఆశ్రయించినటువంటి వారిని బాగు చేసి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనది. కాబట్టి మరి సమర్థుడా ఆయన ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా రక్షించడానికి కావాల్సినటువంటి యోగ్యత ఆయనలో ఉందా అంటే ఎందుకు లేదండి. ఆయన గొప్ప సర్వజ్ఞుడు, అంత గొప్ప జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు. మనం చేసినటువంటి పాపములు పుణ్యములు ఏవో తెలుసుకొని ఆ పాప పుణ్యములన్నిటినీ కూడా తొలగించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మనలో ఉండేటటువంటి ఆ బంధనములు, పాప పుణ్యములు అనేటటువంటి బంధములు ఏమిటో ముందు తెలియాలి. దానికి అణువుగా ఆయన దగ్గర జ్ఞానం అనేటటువంటి గొప్ప శక్తి ఉందండి, గొప్ప గుణం ఉందండి. ఆ తర్వాత వాటిని తొలగించడానికి శక్తి కావాలి కదా. ఆయన అఘటిత
ఘటన సమర్థుడండి. ఆయన తలుచుకుంటే ఆయన సంకల్పానికి లోటంటూ ఉండదు, అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని చెప్తారు. కాబట్టి జ్ఞానము, శక్తి అనేటటువంటి ఆ గుణములు ఆశ్రయించిన తర్వాత ఆశ్రితుల యొక్క పనులు చేసి పెట్టడానికి వీలుగా ఉండేటటువంటి గుణములు. అవి కూడా నంబెరుమాళ్ళ పక్కలిలే కానలం చూసుపులరంగత్తానే. అసలు ఆయన వేచి ఉండేదే, శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉన్నదే మన కోసం కదా. అందుకే ఉన్ కడై తలై వాజుం, అక్కడ పడి ఇరుందు వాజుం, అక్కడ ఉండడమే ఉజ్జీవించడము అని చెప్తున్నారు. ఉజ్జీవించడం అంటే ఎటువంటి దుఃఖము లేకుండా, ఎటువంటి బాధ లేకుండా హాయిగా ఆయన దగ్గర ఉండటం. అలా ఉండేటట్టుగా చేయడానికి కావలసినటువంటి సమర్థత చూసుకున్నరంగత్తానే అని చెప్పడం ద్వారా తెలుస్తోంది. ఆయన వచ్చి ఇక్కడ పడిగాపులు కాసేది అలాంటి వారు ఎవరైనా వస్తారా, వారిని రక్షిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఆశ్రయించడానికి సౌకర్యంగా ఉండవలసినటువంటి గుణములు ఆయన దగ్గర ఉన్నాయి. ఆశ్రయించిన తర్వాత తన భక్తుల విషయంలో చేయవలసినటువంటి పనులు చేయడానికి కావలసినటువంటి గుణములు ఆయన దగ్గర ఉన్నాయి అంటున్నారు. ఇవన్నీ ఉంటే సరిపోతుందా అండి? శ్రీమన్నారాయణ చరణౌ శరణౌ ప్రపద్యే. అసలు ఇవన్నీ ఉన్నా కూడా ఆయన నిరంకుశ స్వతంత్రుడు కదా. ఒక్కసారి మన దోషాలను చూస్తే ఆయన ఈ గుణములన్నీ అసలు బయటకు వస్తాయి అంటారా? ఆయన నిరంకుశ స్వతంత్రుడు కాబట్టి లేదు క్షిపామి నక్షమామి అని మనల్ని నరకాలలో తోసివేస్తాడా అంటే అలాంటి అవకాశమే లేదు. ఎందుకు అంటే ఆ పక్కనే శ్రీరంగనాథి అని ఉంటుంది కదా. విరాటి స్వరూపత్తుకు నిరూపకయ్యాగయ్యాலும் నారసబ్దత్తులే అంతర్భూతయ్యాగయ్యాலும் ఉన్నెన్గిర ఇదిలే లక్ష్మీ సంబంధం అనుసందేయం. ఏ జీవుడైనా రక్షింపబడుతున్నాడు అంటే దానికి కారణం ఆ తల్లి స్వామి పక్కన ఉండి మన దోషాలను కనిపించకుండా చేసి మనం చేసేటటువంటి ఏ కొంచెమైనటువంటి మంచిని కూడా ఒక 10 రెట్లుగా చేసి పెరుమాళ్ళ ముందు చూపించి మనం ఆవిడతోటి మన బాధలన్నీ చెప్పుకుంటే మన దగ్గర మన కష్టాలన్నీ కూడా తల్లిగా ఆవిడ విని తాను విన్నటువంటి ఆ కష్టములన్నిటినీ, ఆ విషయాలన్నిటినీ కూడా పెరుమాళ్ళకి దగ్గరికి చేరి పెరుమాళ్ళకి విన్నపం చేసి వీరిని రక్షించి తీరవలసింది, మన బిడ్డల్ని రక్షించి తీరవలసింది అని ఆ పిరాటి మహోపకారం పురుషకారం చేస్తుంది. కాబట్టి ఆవిడ లేకపోతే రక్షించడం అనేటటువంటిది జరగదు. కాబట్టి పిరాటి సంబంధం ఉండి తీరాలి. అందుకే ద్వయమంత్రంలో శ్రీమన్నారాయణ చరణౌ శరణౌ ప్రపద్యే. శ్రీమత్ శబ్దము లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. ఆవిడ ఉండబట్టే స్వరూపత్తుకు నిరూపకై. ఆవిడ ఉండబట్టే ఆయనలో ఆ వాత్సల్యం అనేటటువంటి గుణం ప్రకాశిస్తోందండి, ఆ సౌలభ్యం అనేటటువంటి గుణం ప్రకాశిస్తోందండి, ఆ సౌశీల్యం అనేటటువంటి గుణం ప్రకాశిస్తోందండి, స్వామిత్వం అనేటటువంటి గుణం ప్రకాశిస్తోందండి అని ఆవిడ సంబంధం వల్లే పెరుమాళ్ళు ఉన్నవాడవుతున్నాడు, పురుషోత్తముడవుతున్నాడు. పురుషకారం చేసేటటువంటి ఆవిడ అంటే ఆ ఉత్తమ పురుషుణ్ణి పురుషోత్తముణ్ణి చేసి, అంటే పురుషకారము అంటే పురుషోత్తముడు అంటే ఏమిటి? బాగా ఇచ్చువాడు అనేటటువంటి అర్థం. ఆ ఇచ్చువాడుగా ఎలా చేస్తుంది, ఇచ్చేవాడిగా ఎలా చేస్తుంది అని తల్లి అంటే ఈ బిడ్డలందరినీ కూడా దగ్గరికి తీసుకువెళ్ళి వీరందరికీ కూడా కటాక్షించండి అని ఆయన ద్వారా వారికి కావాల్సినటువంటి పురుషార్థములన్నిటినీ కూడా ఇప్పించి అతనిని ఉన్నవాడిగా చేస్తుంది. కాబట్టి ఆవిడ ఉంటేనే ఆయన స్వరూపానికి ప్రకాశము. లేకపోలేదు. ఆయనలో వాత్సల్యం అనేటటువంటి గుణము స్వతహాగా ఉంటుంది, స్వామిత్వం అనేటటువంటి గుణము స్వతహాగా ఉంటుంది, స్వావలభ్యం అనేటటువంటి గుణము స్వతహాగా ఉంటుంది, స్వామిత్వం అనేటటువంటి గుణము స్వతహాగా ఉంటుంది. ఆయనలో లక్ష్మీదేవి వల్ల ఈ గుణములన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పడం లేదు. ఆయనలో ఉన్నటువంటి గుణము మరుగున పడిపోయి ఉన్నటువంటి ఆ గుణములన్నీ కూడా లక్ష్మీ సంబంధం వల్ల మళ్ళీ బయటికి బాగా ప్రకాశిస్తాయి. మనల్ని చూస్తే, మన దోషాలను చూస్తే ఆ వాత్సల్యము, స్వామిత్వం స్వాతంత్ర్యం అనేటటువంటి ఒక గొప్ప స్వరూపం వల్ల, నిరంకుశ స్వతంత్రం అనేటటువంటి దానివల్ల ఆ గుణములన్నీ కూడా పాపం మరుగున పడిపోతాయి, ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంటాయి. ఆయనలో ఉండేటటువంటి ఆ స్వాతంత్ర్యమే ముందుకొచ్చి వీరిని శిక్షించాలి అని బయలుదేరుతుంది. కానీ లక్ష్మీదేవి ఎప్పుడైతే పరమాత్మ పక్కకు వచ్చి
తమ ఉపదేశాలతో మనల్ని తీర్చిదిద్ది తన అందంతో పెరుమాళ్ళని వశపరుచుకొని మనల్ని రక్షింపచేసేటటువంటి సమయంలో మరుగున పడిపోయినటువంటి ఆ కళ్యాణ గుణములన్నీ కూడా మళ్ళీ బాగా ప్రకాశించేటట్టుగా ప్రకాశించడం అంటే ఏమిటి? వాటికి పని ఉండేటట్టుగా చేయడం. అలా మన పట్ల ఉండే సిఫార్సు చేసి మన పట్ల ఆయన యొక్క వాత్సల్యం కలిగేటట్టుగా చేస్తుంది. అప్పుడు వాత్సల్యం అనేటటువంటి గుణం ప్రకాశిస్తుంది. కాబట్టి విరాట్ స్వరూపత్తుకు నిరూపకయ్యాగిలం నారశబ్దத்தில் అంతర్భూతయ్యాగిలం. ఆవిడెవరో కాదండి, ఆ నారశబ్దములతో చెప్పబడినటువంటి నిత్యులు, ముక్తులు, బద్ధులు, ఇక అన్నీ ప్రకృతి అచిత్తు అని చెప్పబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా నారశబ్దములతో చెప్తాయి. పరమాత్మ కాకుండా మిగిలినవన్నీ కూడా నారశబ్దంలో చెప్పబడి ఉంటాయి. కాబట్టి ఆ నారశబ్దములలో ఒక్కటి అయినటువంటి కొన్ని సాంప్రదాయాల్లో పెరుమాళ్ళు ఎలా అయితే గొప్పవారో గొప్ప పరత్వం కలిగినటువంటి వారో, పిరాట్టి కూడా పరత్వం కలిగినటువంటి ఆవిడ అని కొన్ని సాంప్రదాయాల్లో చెప్తారు. అలా కాదు, పిరాట్టి మన అదృష్టవశాత్తు ఆవిడ మనకి చెందినటువంటి ఆవిడ. మనం ఎలా అయితే చేతనమో ఆవిడ కూడా చేతన వర్గానికి చెందినటువంటి ఆవిడ. అందుకే నారశబ్దத்திலே అంతర్భూతయ్యాగిలం. ఆ నారశబ్దములతో చెప్పబడినటువంటి ఆ సమూహంలోకి ఒకటై ఒక దానిలోనే చేరి ఉంటుంది. కాబట్టి పిరాట్టి కూడా ఎన్గిర ఇదిలే లక్ష్మీ సంబంధం అనుసంధేయం కడై తలై అని చెప్పడం ద్వారా నీ యొక్క అనేటటువంటి ఆ పదంలో లక్ష్మీ సంబంధం కూడా చెప్పబడి ఉంది. ఆ లక్ష్మీ సంబంధమే లేకపోతే పెరుమాళ్ళ మనల్ని రక్షిస్తారా? రక్షించరు. చరణం ఎన్రపడి కడై తలై ఎన్రదు కడై తలై నీ వాకిట్లో పడి ఉన్నాను అని చెప్పడం ద్వారా శ్రీమన్నారాయణ చరణౌ ఆ చరణార విందాల దగ్గర పడి ఉన్నాను అనే ఆ చరణ శబ్దము చెప్పబడి ఉంది. ఇరుందువాజం ఎన్రు క్రియాపదத்தில் అధ్యవసాయத்தையும் அதுதான் భోగరూపమాయిరుక్కిరపడియం సొల్లెత్తు. ఇరుందువాజుం ఉండి ఉజ్జీవిస్తున్నాను అనేటటువంటి క్రియాపదం ఎప్పుడూ జరుగుతూ ఉండేటటువంటి క్రియాపదం. ఈనాడు ఉండి ఉజ్జీవించాను అని కాదు, రేపు ఉండి ఉజ్జీవిస్తాను అని కాదు, ఎప్పుడూ అక్కడ ఉండి ఉజ్జీవిస్తూ ఉండడమే జీవితం, ఈ చేతనుడు యొక్క పరమార్థం. కాబట్టి నిత్యము ఆ జరుగుతూ ఉండేటటువంటి విషయాన్ని తెలియజేసేటటువంటి క్రియాపదం. కాబట్టి అదేం తెలియజేస్తుంది అంటే ఉపాయ అధ్యవసాయము. ఆ ఉపాయం పెరుమాళ్ళ యొక్క పాదపద్మములు పట్టుకోవడంలో ఉండేటటువంటి ఊనికని, ఆ పెరుమాళ్ళ యొక్క పాదపద్మములు పట్టుకోవడంలో ఉండేటటువంటి ఆ దృఢమైనటువంటి నిశ్చయాన్ని మనకి తెలియజేస్తుంది. అది తాను ఆ పట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది? పట్టుకోవడం కష్టమైనటువంటిదా? కాదు, భోగరూపమాయిరుక్కదు. ఆ స్పృహణీయమైనటువంటి అందమైనటువంటి ఆ పాదపద్మములను చూస్తేనే ముందు మనసంతా కూడా ఆనందంగా ఉంటుంది కదా. ఆ అంత స్పృహణీయమైనటువంటి ఆ పాదపద్మముల్ని, ఆ చక్కగా విచ్చుకున్నటువంటి తావర పువ్వుల్లా ఉన్నటువంటి ఆ పాదపద్మముల్ని చేరితే ఆనందమే కదా. ఆ పాదపద్మముల్లో నుండి జాలువారేటటువంటి ఆ మకరందాన్ని గ్రోలడమే మన పని కదా. అంత భోగ్యంగా ఉంటుంది కదా అనేటటువంటి విషయము ఇరుందువాజుం అనేటటువంటి పదంతో చెప్పారు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. చరణం శరణం అనేటటువంటి ఆ విషయాన్ని ఇరుందువాజుం ఆ పాదపద్మమును పట్టుకొని భోగ్యంగా ఉంటాయి. అందులోనే ఊనిక కలిగి అందులోనే మనం జీవితాన్ని గడపాలి. అది ఒకరోజు పట్టుకొని మిగతా రోజులు విడిచిపెట్టడం కాదు, ఎప్పుడో నేను పట్టుకుంటాను అని అనుకోవడం కాదు. ఎప్పుడు ఆ పాదపద్మమును పట్టుకొని అందులో ఊనిక కలిగి నిత్యము దాన్ని భోగ్యంగా అనుభవించడమే జీవితం యొక్క పరమార్థము అని చెప్తున్నారు. సోంబరే ఎన్రు ప్రపద్యే ఎన్గిర ఉత్తమనాలే ఆక్షిప్తనాన అధికారియై చొల్లిగిరదు. పెరుమాళ్ళని పట్టుకోవాలి అంటే అధికారం, పాదమును పట్టుకోవాలి అంటే ఏమైనా అధికారం ఉందా అండి? వాళ్ళు బ్రాహ్మణ వంశానికే చెందినటువంటి వారవ్వాలా, లేకపోతే గొప్ప వర్ణానికే చెందినటువంటి వారవ్వాలా, గొప్ప ధనికులే అవ్వాలా, లేకపోతే గొప్ప గుణములు కలిగినటువంటి వారే అవ్వాలా అంటే కాదు. ఎవరైతే తమ రక్షణ భారాన్నంతటినీ కూడా పెరుమాళ్ళ పాదాల దగ్గర ఉంచగలరో వారందరూ కూడా అధికారులే. ఎవరైతే ఆయన పాదపద్మముని ఆశ్రయించి నిర్భయంగా వెళ్ళి ఆశ్రయించి పాదపద్మములను పట్టుకోగలరో వారందరూ
దానికి అధికారులే. ఎవరైతే ఒక్కసారి శరణాగతి చేసిన తర్వాత మళ్ళీ ఆ శరణాగతి మీద ఉండేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసం మరలిపోకుండా, అంటే ఇంకొక ఉపాయాన్ని ఆయనకి శరణాగతి చేసిన తర్వాత ఇంకో ఉపాయాన్ని పట్టుకోకుండా ఆయనే రక్షించి తీరుతాడు అనేటటువంటి దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఉత్తములు ఎవరైతే ఉంటారో ఆ ఉత్తమ అధికారుల్ని తెలియజేస్తుంది ఈ సోంబర్ అనేటటువంటి పదము అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు మనకు అనుగ్రహిస్తున్నారు. అలా ద్వయమంత్రంలో చెప్పబడినటువంటి పూర్వఖండాన్ని ఉత్తరఖండాన్ని అంతటినీ కూడా ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. మొదటి 2 పడులలోనూ ఉత్తరఖండం యొక్క అర్థాన్ని తెలియచేసి తర్వాత చివరి 2 పడులలోనూ పూర్వఖండం యొక్క అర్థాన్ని మనకి ఎంతో భోగ్యంగా అనుగ్రహించారు. అలా ఎవరైతే ఉంటారో, అద్వయనిష్ఠుల ఎవరైతే ఉంటారో వారిని చూస్తే ఉగత్తి పోదు. రంగనాథ, నీ ఆనందంతో ఇన్నాళ్ళకి నా శ్రమ భరించిందే, ఇలాంటి వారు ఒక్కరు దొరికారే ఈ లీలా విభూతిలో, మనసంతా కూడా ఆనందంతో నిండిపోతుంది కదా. అది కదా నీకు ఆనందం కలగజేసేది. భాగవతోత్తముల తిరుముఖ మండలాన్ని చూస్తే నువ్వు ఆనందపడిపోతావు కదా. భాగవతోత్తముల యొక్క స్వరూపాన్ని చూస్తే నువ్వు ఆనందపడిపోతావు కదా. అందుకే పెరుమాళ్ళకి ఆనందం కలగజేసేటటువంటి పని చేయాలి అంటే ఏం చేయాలి? ఎలా కలుగుతుంది ఆయనకి ఆనందము అంటే తెలియదు, ఎలా చేయాలో మనకి తెలియదు. కానీ ఇలా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తులను మనం తెలుసుకుంటే ఓహో, పెరుమాళ్ళకి భాగవతోత్తములంటే పరమ ఆనందం అన్నమాట. వారిని సేవించి వారిని ఆనంద పెడితే పెరుమాళ్ళు ఇంకా భోగ్యంగా మన విషయంలో సంతోషపడిపోతారు కదా. మన స్వరూపము భాగవతోత్తములకి దాసభూతులుగా ఉండడమే మన స్వరూపం. అందుకే ఆళ్వార్లు అందరూ కూడా ఏం కోరుకున్నారు? నీ దాసులకి 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 చిట్ట చివర ఏదైనా ఉంటే ఆ దాసుడిగా నన్ను ఉంచి వారందరికీ నా పైన ఉండేటటువంటి భాగవతోత్తములు అందరికీ కూడా, నీ దాసులందరికీ కూడా సేవ చేసేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి. ఎందుకు అంటే వాజుం సోంబరై ఉగత్తిపోవడం, అలాంటి మహనీయుల్ని చూస్తేనే నీకు ఆనందం కలుగుతుంది. అలాంటి మహనీయులకి సేవ చేసేటటువంటి వారిని చూస్తే ఇంకెంత సంబరపడిపోతారు ఆ పెరుమాళ్ళు అని. అలాంటి భాగవతోత్తములకి సేవ చేయడమే, అలాంటి భాగవతోత్తముల్ని సేవించడమే మన యొక్క పరమ పురుషార్థము అని మన పూర్వాచార్యులు ఆళ్వార్లందరూ కూడా మనకు అనుగ్రహించినటువంటి గొప్ప విషయం, గొప్ప ఉపకరించేటటువంటి విషయం. మెయింపొరుள் పోగవిట్టు மெய்மையே மிக உணர்ந்து ஆம்பரி சரிந்து கொண்டு ஐம்புலன் நகத்தடக்கி தாம்பரத்தலை சிரைத்து ஒன்கடைத்தலை இருந்து வாஷும் சோம்பரை உகத்தி போலும் ஷூஷ் புனரங்கத்தானே.